మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షలపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో 2 ఓటర్లను కిడ్నాప్ చేసిన సంఘటనలో 6 నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన లక్సెట్టిపేట పోలీసులు వారి వద్ద నుండి 2 వాహనాలు సీజ్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. కేసుని త్వరగా ఛేదించిన అల్లం నరేష్, సిఐ పి సతీష్, ఎస్ఐ సిబ్బంది మురళి, అంజిబాబు, తిరుపతి, సునీల్, ఇతర సిబ్బందిని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అభినందించారు. తేదీ 14/9/24 రోజు 10 గంటలకు సరోజ, పందిరి సరోజ, వైఫ్ ఆఫ్ లింగయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నా భర్త లింగయ్యను మరియు తన స్నేహితుడైన గుమ్ముల సంతోషులను 13వ తేదీ 9వ నెల 2024 నాడు రాత్రిపూట వాళ్ళ ఇళ్లలోకి వచ్చి ఒక శాఖాపురం శంకరయ్య, ఇతను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినప్పుడు మా భర్తని ప్లస్ సంతోషులని అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది అండర్ సెక్షన్ 143 క్లాజ్ 140 ప్లస్ క్లాజ్ 3 బిఎన్ఎస్ యాక్ట్, అంటే పాత కిడ్నాప్ కేసు ఐపీసీలో. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు 10 గంటలకు కరీంనగర్ చౌరస్తాలో మనకు అక్కడ కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సిఏ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బందితోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది. దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు. అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే అతను తీసుకుపోయిన తీరు అతను వివరించడం జరిగింది. అతను ఈ ఎలక్షన్లలో ఈ 2024లో ఇదే మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎలక్షన్లో గవర్నమెంట్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది 14వ తేదీ నాడు ఎలక్షన్ ఉండను. వీళ్ళు 13వ తారీఖు నాడే ఇతనికి పోటీదారుడైన ఇంకొకతను ఎట్లన్నా గెలవద్దనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. దీంట్లో ఈ సహకార సంఘంలో మొత్తము 31 మంది సభ్యులు ఉంటారు. 16 మంది అతనికి ఉన్నారు, 15 మంది ఇతరున్నారు. కాబట్టి అందులోకెళ్ళి ఒక ఇద్దరిని ఎట్లన్నా బలవంతంగా తీసుకుపోవాలని ఇతను ఒక ప్లాన్ చేసి ఇతను పాత నేరస్తులైన కొంతమంది, ఒక మొహమ్మద్ మొహిద్దీన్ ఎలియాస్ మున్నా, ఇతని సొంత ఊరు దండేపల్లి, ప్రస్తుతం ఇప్పుడు మంచిర్యాలలో ఉంటున్నాడు. ఇతను 2003లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తర్వాత సుందిల్ల దేవేందర్, ఈ చంద్రయ్య, ఈ దాంపూర్ ఆఫ్ భీమార మండల్, ఇతను కూడా ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటున్నాడు. ఇతను కిరాయికి, అంటే ఎవరైనా బెదిరి అంటే డబ్బులు తీసుకొని బెదిరించే పని చేస్తూ ఉంటాడు ఇతను. తర్వాత జంగ ఎల్లయ్య, ఎలియాస్ రాజు, నర్సయ్య, ఇతనిది హాజీపూరు సొంతూరు కానీ మంచిర్యాలలో ఉంటుండు. ఇతను 2 అటెంప్ట్ మర్డర్ కేసులలో గతంలో కేసులు రిజిస్టర్ అయిన ఒక థెఫ్ట్ కేసు కూడా అతని పేరు ఉంది. తర్వాత మెట్పల్లి రవి, తాళ్ళ తరుణ్, ఎలియాస్ టిల్లు, వీళ్ళిద్దరు డ్రైవర్లు. వీళ్ళు సుపారీ తీసుకొని ఈ శంకరయ్య అనే వ్యక్తి వీళ్లకు ₹1,00,000 మాట్లాడుకుని వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలి, నేను ఎట్లనే ఈ ఎలక్షన్లలో వాళ్ళని కిడ్నాప్ చేసినట్టయితే, అంటే 16 మంది అతనికి ఉన్నారు, 15 మంది నాకున్నారు. ఆ 16 మందిలో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్టయితే అతనికి 14 మంది అవుతారు, నాకు ఎక్కువైపోతారనే ఉద్దేశంతో కిరాయి మాట్లాడుకొని ₹50,000 అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది.
అడ్వాన్స్గా ₹1,00,000 మాట్లాడుకొని 50,000 అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ క్రమంలో ఒక ఎర్టిగా కారు, తర్వాత ఒక డస్టర్ కారు, నెట్ క్యాష్ ఒక ₹4,000 సీజ్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఛేదించిన ఈ కేసుకి మన కోర్టుకు పంపడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు లేదు. ఈ చిన్న ఎలక్షన్లలో ఇట్లా కిడ్నాప్ చేసి తీసుకుపోవడం ఇది ఒక నూతన పోగొడలకు దారితీస్తుంది. కాబట్టి ఇందులో ఎవరైతే నేరస్తులు పాత కేసులలో కూడా ఉన్నారో వాళ్ళ మీద మేము ఇప్పుడు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి తయారు చేస్తూ ఉన్నాము. ఇట్లాంటి ఇంకోసారి ఎవరైనా చేసినా కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. హాజీపూర్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ అప్పసు రామన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వాస తిరుపతి, ప్రధాన కార్యదర్శి గని రవీందర్ ఆధ్వర్యంలో హాజీపూర్ మండల నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గూడ అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా రోడ్డ ఆంజనేయులు, కోశాధికారిగా పనస దిలీపు, కార్యవర్గ సభ్యులుగా 28 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాలర్సు సతీష్, జిల్లా కోశాధికారి శ్రీపతి రవి, హాజీపూర్ మండల గౌరవ అధ్యక్షులు కోల నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. మన హాజీపూర్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన మన గూడ అంజన్న గారు, అదేవిధంగా మన ప్యానల్ ఆంజనేయులు మరియు దిలీప్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీళ్ళు శాయశక్తుల వీళ్ళు ఎటువంటి ఏది అంటే ఎవరికి కానీ అన్ని అనుకూలంగా వీళ్ళు పనులు చేస్తూ మంచి సంఘాన్ని ముందుకు జరిపేయాలని కోరుకుంటూ, అట్లాగే కుటుంబ భరోసాను కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నా రాష్ట్రం తరపు నుంచి నేను కోరుకుంటూ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలానికి నూతనంగా ఎన్నికైన మిత్రులు అంజిబాబు, ఆంజనేయులు, దిలీప్ గారు ఎల్లవేళలా సంఘానికి సహాయకారులుగా ఉంటూ సంఘాన్ని అన్ని వేళలా ముందుకు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. వీరికి జిల్లా నుంచి, రాష్ట్ర అసోసియేషన్ నుంచి అన్ని వేళలా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుంటామని హామీ ఇస్తున్నాను. హాజీపూర్ మండల ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్ మరియు వీడియో మిక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షునిగా గూడ అంజయ్య నేను నన్ను ఈరోజు అందరు కలిసి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ప్యానల్ రొడ్డ ఆంజనేయులు సెక్రటరీగా, పనస దిలీప్ ట్రెజరర్గా మమ్మల్ని ప్యానల్గా ఎన్నుకోవడం జరిగింది. మా యొక్క అధ్యక్షతన హాజీపూర్ మండలి యొక్క ఫోటోగ్రాఫర్స్ అందరికీ సముచిత న్యాయంగా ముందుకు తీసుకెళ్లాలని, చాలా అభివృద్ధి చెందించాలని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మా యొక్క ఫోటోగ్రాఫర్ మిత్రులందరూ నాకు సహాయ సహకారాల్లో ఎల్లవేళ ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ కాలనీలోని ఆర్కే6 గుడిసెల్లో సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. సిపిఐ జెండా ఆవిష్కరించి వేడుకల సమావేశంలో కె శంకర్ పాల్గొని మాట్లాడుతూ, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో భూస్వాముల ఆగడాలు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయన్నారు. ప్రజలపై సైన్యాన్ని దింపి దాడులు చేయించారన్నారు. ప్రజా వ్యతిరేక గొంతుకలను అణచివేశారన్నారు. కమ్యూనిస్టులు పోరాడి లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పాలక వర్గాలకు వత్తాసు పలికిన ఆర్ఎస్ఎస్ శక్తులు నేడు చరిత్రను కప్పిపుచ్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తూ విష ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, మేకల దాసు, సుదర్శన్, కారుకూరి నగేష్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిరియాల రాజేశ్వరరావు, ముస్కే సమ్మయ్య, ఎస్కే బాజీ సైదా, మొగిలి లక్ష్మణ్, అఫ్రోజ్ ఖాన్, లింగమూర్తి, పూజారి రామన్న పాల్గొన్నారు. రెండు పర్యాయాలు ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహించినటువంటి సీనియర్ నాయకులు లింగం
మనం ఇచ్చినటువంటి అప్పీల్ మేరకు ఇలా ప్రజా పాలన అనేటువంటి పేరుతో ఇవాళ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమేరకు సంతోషించాల్సిందే. ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఇవాళ తెలంగాణ అనేటువంటి పేరుతో వచ్చినటువంటి కేసీఆర్ కూడా రావినారాయణ రెడ్డి చిత్రపటం పెట్టుకున్నాడు. మన వాళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసూలు బాసినటువంటి ప్రతి అమరవీరుణ్ణి స్మరిస్తూ గొప్పలు చెబుతూ ఓట్లు దండుకున్నాడే తప్ప వార్షికోత్సవాలను నిర్వహించలేదు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వ లాంఛనాలతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తా అని చెప్పినాడు. దొంగ మాటలు చెప్పినాడు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. ప్రజలు బుద్ధి చెప్పినారు, పక్కకు అయిపోయినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పగలిగింది, చరిత్రను ఎవరు కూడా మట్టి కప్పాలని చూస్తే వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. ఎవరు చరిత్రను ఎవరు తుడిచేయలేరు. ఇలా కేసీఆర్ మనం ఎంత తిట్టినా తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తన పాత్ర ఉన్నదని చెప్పక తప్పదు. అందరినీ కలుపుకపోవడంలో, కలిసికట్టుగా తీసుకుపోవడంలో ఇలా కోదండరాం కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మనమంతా కూడా సహకరించడం, తోడ్పాటు అందించడం, అందరి కలయికతో ఏర్పడినటువంటిది తెలంగాణ. అట్లాగే ఆనాడు జరిగినటువంటి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మట్టి మనుషుల చేత పనిముట్లనే ఆయుధాలుగా మలిచి తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి పోరాటాన్ని కొనసాగించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసింది. ఈ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఎవరు చేసినా మట్టిలో కాలగర్భంలో కలిసిపోక తప్పదు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలకు వివరించదలిచినాం. మంచిర్యాల మేదరివాడలో ప్రపంచ వెదురు దినోత్సవంను బుధవారం మేదరులు ఘనంగా నిర్వహించారు. అనంతరం టీటీడీ కళ్యాణ మండపం చౌరస్తాలోని మేదరయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు సూరినేని కిషన్ మాట్లాడుతూ వెదురు ముడి సరుకుపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. అడవిలో వెదురు తీసుకురాకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వెదురు డిపోలు ఏర్పాటు చేసి ఉచితంగా వెదురు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సత్తయ్య, సంఘం సభ్యులు అమర్నాథ్, పెళ్లి సాయి, తిరుపతి, రామకృష్ణ, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ మేదరుల ఐక్యత, మేదరుల ఐక్యత, ప్లాస్టిక్ ను బహిష్కరిద్దాం, ప్లాస్టిక్ మేదరుల ఐక్యత, మేదరుల మేదరుల ఐక్యత, మేదరుల ఐక్యత. ముందుగా మంచిర్యాల జిల్లా మేదర సంఘం తరఫున ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో, అన్ని మండల కేంద్రాలలో కూడా ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని అందరూ మా మేదరి కుటుంబీకులందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మేదరుల బతుకుల గురించి ప్రజాప్రతినిధులకు కావచ్చు, కలెక్టరు, ప్రభుత్వ ఆఫీసర్లకు కావచ్చు, ఈరోజు అందరూ కూడా వారి వారి ఆఫీసులకు వెళ్ళి వినతి పత్రాలు మా మేదరుల బతుకు చిత్రం గురించి ఇవ్వడానికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రమైనటువంటి మంచిర్యాల మేదరవాడలో ఈరోజు మా జిల్లా తరఫున కూడా ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి అన్ని మండల కేంద్రాల నుంచి మండల అధ్యక్ష కార్యదర్శులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మేదరులు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువ మేదరులు ఉండడం, అందులో ఈ మంచిర్యాల జిల్లా కేంద్రం అయినటువంటి మంచిర్యాల జిల్లాలో అడవుల మీద ఆధారపడి ఉన్నటువంటి మా కులస్తులు అడవికి వెళ్ళి బొంగు తీసుకొచ్చుకొని జీవించడానికి ఆ బొంగు ఉంటేనే మా వాళ్ళు ఆ బొంగుతోటే బతికే జీవనం కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్లు అడవికి వెళ్తే బొంగు తీసుకురావడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వక మా వాళ్ళని ఆ బొంగుని పట్టుకొని వాళ్ళ డిఎఫ్ఓ ఆఫీస్లో, రేంజ్ ఆఫీస్లో వేయడం, వారికి పని చేసుకొని బతుకుతెరుగు ఉన్నటువంటి ఈ తరుణంలో ఇవన్నీ ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు కూడా డిమాండ్ చేయడం జరిగింది.
మా ఒక్కొక్క మేదరి కులం మీద బతుకుతున్న కుటుంబానికి సంవత్సరానికి 3,000 పైచిలకు బొంగులను కూడా ఉచితంగా ఇవ్వాలని, అడవికి వెళ్ళనివ్వకపోతే ప్రభుత్వ భూమిలో కూడా బొంగుని పెంచి మా వాళ్లకు బొంగుని ఇవ్వాలని కూడా ఏర్పాటు చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంతకుముందు మాకు దేవాపూరు, తిర్యాని, ఆసిఫాబాదు డిపోలు ఇక్కడ ఉండేటి, మనకు వేంపల్లి ఆ ప్రాంతాలలో ఆ డిపోలను కూడా గత 3 సంవత్సరాల నుంచి ఆ డిపోలను బంద్ చేసి ఆ బొంగుని సరఫరా చేయడానికి కూడా మా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. తిరిగి ఆ డిపోలను కూడా మళ్ళీ రీఓపెన్ చేయాలని కూడా డిమాండ్ చేయడం మా జిల్లా తరఫున కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా కలెక్టర్కు వినతి పత్రాలు మా అందరి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే, మేదరి జాతిలో పుట్టినటువంటి మాకు గడ్డి జాతి మొక్కగా గుర్తింపు పొందిన వెదురును ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలి. మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మా యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఈ యొక్క మేదరి కులవృత్తిని కాపాడాలి. ప్లాస్టిక్ మయమైనటువంటి ఈ యొక్క జీవన పరిణామంలో దాన్ని ప్లాస్టిక్ను నిషేధించి పర్యావరణ పరిరక్షణలో భాగమైనటువంటి వెదురు వస్తువులను మాత్రమే వాడేటట్టు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా, కలెక్టర్ ద్వారా మాకు స్టాల్స్ను ఏర్పాటు చేసి వెదురును ప్రోత్సహించాలి. ఇలా అనేక రకమైనటువంటి డిమాండ్లతో కూడుకున్నటువంటి ఒక వినతి పత్రాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, FDO గారికి, సంబంధిత శాఖ అధికారులందరికీ కూడా ఈరోజు మా మేదరి సంఘం మంచిర్యాల జిల్లా పక్షాన అందజేసి మా యొక్క డిమాండ్లను పరిష్కరించుకోవడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదే సందర్భంగా జిల్లా కేంద్రంలో మా యొక్క మంచిర్యాల జిల్లా మేదరి సంఘానికి సుమారు 10 గుంటల భూమిని కూడా కేటాయించాలని మేము విన్నవిస్తున్నాం. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.